నార్మల్‌గా చాలామందికి కళ్ళ కింద నల్లటి వలయాల్లాగా అంటే డార్క్ సర్కిల్స్ అంటాం. దానితో చాలామంది ఈ మధ్య కాలం బాధపడుతూ ఉన్నారు. అండ్ రెండవదొచ్చేసి ఐ లాషెస్ అనేవి ఎంత మస్కారా పెట్టినా కూడా థిక్‌గా అనిపించకపోవడము. అండ్ ఐబ్రోస్ అనేవి పలచబడిపోవడము. ఈ చిన్న చిన్న ప్రాబ్లమ్సే. కానీ ఇవి కాస్మెటిక్ ప్రాబ్లమ్స్ కాబట్టి చాలామంది వీటి కోసం రకరకాల క్రీమ్స్ పెట్టుకుంటూ ఉంటారు. కొంతమంది రకరకాల ఆయిల్స్ అనేవి వాడుతూ ఉంటారు. కానీ ఇవన్నీ ఏమీ లేకుండా ఇంట్లోనే మీరు దొరికేటువంటి ఒక ఆయిల్‌తో వీటన్నిటిని కూడా మనం చాలా బాగా తగ్గించుకోవచ్చు. అదేంటి అంటే క్యాస్టర్ ఆయిల్. ఆముదం అని అంటాం. ఈ ఆముదాన్ని రోజు నైట్ మీరు పడుకునేటప్పుడు కళ్ళ కింద మంచిగా మసాజ్ చేయాలి. రౌండ్‌గా కళ్ళ పైన అండ్ కళ్ళ కింద ఒక 5 to 10 minutes మసాజ్ చేసి నైట్ అంతా అలాగే వదిలేసి మార్నింగ్ వాష్ చేసుకున్నట్టయితే ఈ కళ్ళ కింద ఉన్నటువంటి డార్క్ సర్కిల్స్ అనేవి తగ్గుతూ స్లోగా మనకి కళ్ళు అనేవి హెల్దీగా అవుతాయి, అందంగా అవుతాయి. సెకండ్ వచ్చేసి చాలామందికి ఐ లాషెస్ మంచి మస్కారా పెట్టినా కూడా ఆ థిక్నెస్ అనేది మెయింటైన్ అవ్వదు. దానికి రకరకాల మస్కారాలు పెట్టడం కన్నా రోజు మీరు నైట్ పడుకునేటప్పుడు క్యాస్టర్ ఆయిల్ని అప్లై చేస్తూ ఉన్నట్టయితే స్లోగా ఆ ఐ లాషెస్ అనేవి చాలా థిక్‌గా పెరుగుతాయి. అండ్ మూడవది ఐబ్రోస్. ఐబ్రోస్ అనేది రెగ్యులర్గా లేడీస్ పార్లర్కి వెళ్ళి రెగ్యులర్గా చేయించుకుంటూ ఉంటారు. కానీ చాలామందిలో అనుకున్న విధంగా అవి దట్టంగా ఉండకపోవడం వల్ల మనకి మంచి షేప్లో కనిపించవు. ఎవరికైతే ఈ ఐబ్రోస్ మంచిగా పెరగాలి అనుకుంటారో వాళ్ళు ఒక 2 drops ఆనియన్ రసము, ఒక 1 spoon క్యాస్టర్ ఆయిల్లో వేసి మంచిగా ఐబ్రోస్ మీద బాగా మసాజ్ చేయాలి. ఇలా రెగ్యులర్గా చేసినట్టయితే ఐబ్రోస్ అనేవి మంచిగా పెరగడమే కాకుండా ఐకి కళ్ళ చుట్టూ ఉన్న మజిల్స్ కూడా మంచిగా స్ట్రాంగ్గా అవుతాయి.